సరే అయితే యాక్చువల్గా మీరు అప్పుడు ఉన్న వాళ్ళల్లో జబర్దస్త్ చాలా మంది మారిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారు అంతా. బట్ కాకపోతే ఏంటంటే పాత వాళ్ళే ఎక్కువగా జనాలకి కనెక్ట్ అయి ఉన్నారు, వాళ్ళ గురించి ఏం మాట్లాడినా చెప్తారు కదా. సో నేను మీ గురించి ఇంతకుముందు విన్నది యాక్చువల్గా ఏంటంటే ఒక టీమ్ లీడర్ ఉండేవాళ్ళు యాక్చువల్గా మీ దాంట్లో, మహీధర్ గారి దగ్గర నుంచి విన్నాను యాక్చువల్గా. సో కిరా కార్పి అన్న గురించి మీకు తెలియదు, ఆయన మంచిగా మంచిగా ఉంటాడు, ఎవడన్నా కొంచెం తేడా ఉంటే కనుక అంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్ అండ్ అవుట్ తెలిసిన వ్యక్తి మీరని చెప్పాడు యాక్చువల్ నాకు. సో దాన్ని బట్టి నేను కొంతమంది నాకు పాత వాళ్ళ గురించి ఇన్ అండ్ అవుట్ అన్న ఒక పాయింట్ చెప్పండి, ఒక మంచి పాయింట్ ఒక చెడ్డ పాయింట్ మీకు నచ్చిందో నచ్చిందో, లేదంటే వాళ్ళ గొప్పతనం ఏదైనా చెప్పండి. సుధీర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డిఫరెంట్ టాలెంట్. అంటే ఇప్పుడు పాపం ఒక కామెడీ అంటే తన మీద ఏదైనా ఒక పని చేసినా ఒక జోక్ వేసినా తీసుకుంటాడు, అది మంచి పాయింట్. రెండో పాయింట్ టీమ్ లీడర్గా సక్సెస్ అయినాడు. మూడో పాయింట్ ఒక కామెడీయే కాకుండా ఆ మ్యాజిక్ లాంటి వాటిని అదనపు ఆకర్షణగా తీర్చిదిద్దుకున్నాడు. అంటే కామెడీయే కాకుండా కామెడీతో పాటు అదనపు ఆకర్షణ, అంటే ఈ పావురాలు తీయడం ఇంకోటి తీయడం వాటి వల్ల ఏమైందంటే కామెడీతో పాటు ఎక్స్ట్రాడినరీ అట్రాక్షన్ వచ్చింది. సో అంటే మల్టీ టాలెంటెడ్. రష్మి అంటే అప్పటి వరకు యాంకర్లు అప్పటి వరకు ఉన్న స్థాయిని మించిన యాంకర్. అంటే అప్పటి వరకు యాంకర్ అంటే ఇలా ఉండాలని కాదు, ఇక్కడ పుట్టకుండా ఇక్కడ భాష పూర్తిగా రాకుండా తనకు వచ్చినటువంటి స్లాంగ్ తనకు వచ్చినటువంటి భాషతో కూడా ఇక్కడ మెప్పు పొంది అప్పటి వరకు ఉన్న పరిస్థితులు మార్చిన అమ్మాయి మంచిది నా వరకు. మరి అంటే ఆ అమ్మాయి ఇప్పుడు మీరు అన్నట్టే ఇప్పుడు ఏంటంటే కొన్ని సార్లు ఫ్లోలో మాట్లాడే మాటలు కూడా మంచి కామెడీ జనరేట్ అవుతుంటాయి, తప్పులు. అప్పుడు కూడా అలాగే ఉండేది, తప్పులుగా మాట్లాడేది. తెలుగు అనేది తెగులు అనొచ్చు, నవ్వుకుంటాం ఏముంది అందులో. అదే అలాగే ఉండేదా? ఓకే. అనసూయ గారు సినిమాల్లో కూడా అంటే ఒక యాంకర్ గానే కాకుండా సినిమాల్లో కూడా ప్రత్యేకమైన క్యారెక్టర్లతో ఒక స్థాయి పెంచుకున్న యాంకర్ అనసూయ, అంతే కన్ఫర్మ్. అంటే సినిమాకి కూడా యాప్ట్ అయిపోయింది. ఆది అంటే నాకు ఆదితో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. ఎందుకని అంటే వాడు ఎలా ఎదగాలో బాగా తెలిసినవాడు. అంటే ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడెక్కడ ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఎలా ఉంటుంది, ఇది 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 ఎంతవరకు చేస్తే బాగుంటుంది, ఇది ఎంతవరకు చేస్తే బాగుంటుంది అని ఒక ఫార్ములాలో వెళ్తాడు. అంటే ఫార్ములా అంటే ఒక అద్భుతమైనటువంటి టాలెంటెడ్ పర్సన్. రైటర్గా కానీ అంటే ఆర్టిస్ట్గా నేను ఎక్కువ చెప్పలేను, కానీ తను ఏది డైలాగ్ రాసుకుంటాడో దాన్ని యాజిటీ చెప్పగలడు. రెండోది దాన్ని రాయగలడు. సడన్గా వచ్చిన సడన్ స్టార్ అది. ఓకే. రాంప్రసాద్ అంతే ఆటో పంచులు. గెటప్ సీను కమల్ హాసన్. బుల్లితెర కమల్ హాసన్, వెండితెర కమల్ హాసన్. ఇప్పుడు వెండితెరపై కూడా వచ్చేసాడు కదా. ఫస్ట్ లో వచ్చుంటే మంచి ధీటుగా ఉండేవాడు, ఇప్పుడు లేటుగా వచ్చాడు కాబట్టి బుల్లితెర వచ్చాడు. నాకు మొత్తం మీద ఆర్టిస్టుల్లో ఇంతవరకు ఉండే హీరోల్లో కానీ అందరిలో నాకు నచ్చిన ఆర్టిస్ట్ ఎవరంటే గెటప్ సీన్. ఇక నేను దగ్గర నుంచి చూశాను, దంచి కొట్టేస్తాడు. బలగం వేణు ఏంటంటే అతని రిహార్సల్ ఎలా ఉంటుందంటే ఒక సినిమాలో ఉంటుంది. తన రిహార్సల్ డైలాగ్ అంటే డైలాగ్లో చెప్పాలా, ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్లో ఇవ్వాలా, ప్రతి ఒక్కటి అవధుల్లోనే చేస్తాడు కాబట్టి అంత గొప్ప సక్సెస్ అందుకున్నాడు. బలగం లాంటి ఒక స్టోరీని యాజ్ ఇట్ ఈజ్ దింపి యాజ్ ఇట్ ఈజ్ అనుకున్నదే సక్సెస్ కొట్టగలిగాడు. చిన్న ఎక్స్ప్రెషన్లు, డైలాగులు, టైమింగ్లు అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి ఆయనకి. అంటే అతని స్కిట్ కూడా ఒక డైరెక్షన్ లా ఉంటుంది. సో అందుకే డైరెక్టర్ అయిపోయాడు. అంటే అక్కడ ఏదైతే అలవర్చుకున్నాడో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేశాడు, డైరెక్టర్ అయిపోయాడు. అందరూ స్కిట్లు రిహార్సల్ చేస్తే అతని స్కిట్ ఒక డైరెక్షన్ లా ఉంటుంది, ఒక సినిమాలా ఉంటుంది. సో అందుకనే ఇంకోటి కూడా ఆయన చేసే స్కిట్లో అన్ని డైలాగులు ఆయన గుర్తుపెట్టుకుంటాడు, ఆ డైలాగులు ఎదుటోడు చెప్తాడు, అందుకని అంత స్థాయికి వెళ్ళాడు. ఓకే. చమ్మక్ చంద్రన్న అంటే ఇంకా లేడీస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రోజా గారు ఒక చరిష్మా. అంటే నాగబాబు గారు ఒక అయితే రోజా గారు డాన్స్ కావచ్చు, రోజా గారు నవ్వు కావచ్చు, అంటే అదొక కాంబినేషన్. ఆ కాంబినేషన్ లో సక్సెస్. చలాకీ చంటి ఆయన కూడా మంచి టాలెంటెడ్, కానీ బయటికి వెళ్ళడం లోపలికి రావడం, బయటికి వెళ్ళడం లోపలికి రావడం ఆయన ఒకళ్ళు, తర్వాత మన శక్ల శంకర్ ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు, అలా ఉంటది. అలా వస్తే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు తీసుకుంటున్నారు. అలా ఉంటది. మీరు ఉన్నప్పుడు అంటే లోపల ఇన్ అండ్ అవుట్ మాకు తెలియదు కదా, అదే లేదు చెప్పేసి వెళ్తారు మళ్ళీ చెప్పేసి వస్తారు. అది పెద్ద ఇబ్బంది ఏముంటుంది అక్కడ, పెద్ద ఇబ్బంది ఏముండదు. ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఉంటాయి అక్కడ ఎప్పుడు ఎనీ టైం. తాగుబోతు రమేష్ అన్న అనే వ్యక్తి నాకు అత్యంత క్లోజ్. నాకు జబర్దస్త్ లో బాగా క్లోజ్ అంటే ఆది, తాగుబోతు రమేష్ అన్న, చమక్ చంద్ర అన్న, దండాజ్ అన్న. మేము రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం.
ఇష్యూ అనేది పక్కన తీసేసిన అప్పుడప్పుడు మేము కాన్ఫరెన్స్ పెట్టుకుని మరి మాట్లాడుకుంటాం. తాబోతు రమేష్ అన్న వ్యక్తి ఏదైనా సింపుల్గా తీసుకుంటాడు, గొప్ప కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి.